హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొడుతుందో ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సింపుల్గానే చేసేసుకోవచ్చు. ముందుగా గిన్నెలో చికెన్ నీట్గా వాష్ చేసి తీసుకుని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని దీన్నంతా ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అన్నిటిని వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసేసుకొని కలుపుకొని మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అన్నిటినీ వేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా కొద్దిసేపు పాటు మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే చికెన్ అనేది ఇక్కడ ఇలా బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత అందులో మీద నుంచి కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకొని మీద నుంచి కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని మరి కొద్దిసేపు పాటు ఇలా మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైక్ చేయండి.